తెలంగాణలో పింఛన్లు 4,000కు పెంపు, మహిళలకు 2,500 రూపాయల బడ్జెట్తో రేవంత్ సర్కార్ కసరత్తులని చెప్పుకోవచ్చు. వెల్కమ్ టు #యూ. పింఛన్ల పెంపు, మహిళలకు 2,500 ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలైతే చేపట్టింది. త్వరలో ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఈ 2 హామీలు అమలు చేస్తాం అనే దిశగా కసరత్తులైతే చేస్తోంది తెలంగాణ సర్కార్. వచ్చే నెల 20న ప్రవేశపెడుతున్న బడ్జెట్లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయాన్ని సంబంధించిన కొన్ని కీలక ప్రకటనలు అయితే రేవంత్ సర్కార్ గవర్నమెంట్ అయితే నియమించబోతోందని తెలుస్తోంది. ఈ 2 పథకాల అమలుకు సంబంధించి అదనపు భారంపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలైతే చేపట్టారు అని చెప్పుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సాధించిందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా ఎన్నికల హామీల్లో మిగిలిన మరిన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలైతే చేపడుతోందని తెలుస్తోంది. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎన్నిక హామీలు అయితే అమలు చేయగా మరికొన్ని ఇంకా పెండింగ్గానే మిగిలిపోయాయి అని చెప్పచ్చు. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్లే అన్నీ అమలు చేయలేకపోతున్నామని కూడా తెలిపింది. సో ఇప్పుడు తెలంగాణలో పెన్షన్ 4,000కు పెంపొందించి మహిళలకు 2,500 రూపాయల బడ్జెట్తో రేవంత్ సర్కార్ యొక్క కసరత్తులైతే మనం ఫ్యూచర్లో చూడబోతున్నాము. అండ్ ఈ 4,000 పెంపు ఏదైతే మహిళలకి 2,500 రూపాయల బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని మనం ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని కూడా చెప్పుకోవచ్చు. పింఛన్ల పెంపు, మహిళలకు 2,500 ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలైతే చేపట్టింది. త్వరలో ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఈ 2 హామీలు అమలు చేస్తాం అనే దిశగా కసరత్తులైతే చేస్తోంది తెలంగాణ సర్కార్. వచ్చే నెల 20న ప్రవేశపెడుతున్న బడ్జెట్లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయాన్ని సంబంధించిన కొన్ని కీలక ప్రకటనలు అయితే రేవంత్ సర్కార్ గవర్నమెంట్ అయితే నియమించబోతోందని తెలుస్తోంది. ఈ 2 పథకాల అమలుకు సంబంధించి అదనపు భారంపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలైతే చేపట్టారు అని చెప్పుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సాధించిందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా ఎన్నికల హామీల్లో మిగిలిన మరిన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలైతే చేపడుతోందని తెలుస్తోంది. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎన్నిక హామీలు అయితే అమలు చేయగా మరికొన్ని ఇంకా పెండింగ్గానే మిగిలిపోయాయి అని చెప్పచ్చు. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్లే అన్నీ అమలు చేయలేకపోతున్నామని కూడా తెలిపింది. సో ఇప్పుడు తెలంగాణలో పెన్షన్ 4,000కు పెంపొందించి మహిళలకు 2,500 రూపాయల బడ్జెట్తో రేవంత్ సర్కార్ యొక్క కసరత్తులైతే మనం ఫ్యూచర్లో చూడబోతున్నాము. అండ్ ఈ 4,000 పెంపు ఏదైతే మహిళలకి 2,500 రూపాయల బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని మనం ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి విశేషం. ఈ యొక్క వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #యూ. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.